సికింద్రాబాద్ను జోరువాన ముంచెత్తింది. గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల రహదారులపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది కాలంలో అత్యధికంగా వర్షం పడుతుందని చెప్పొచ్చు. ఉదయం నుంచి దాదాపుగా సగటున హైదరాబాద్ లో 5 సెంటీమీటర్ల వరకు వర్షం పడుతుందని చెప్పని వాతావరణ కేంద్రం తాజా అంచనా. అయితే ప్రధానంగా ఈ ఉదయం దాదాపుగా 7:30-8 గంటల ప్రాంతాల్లో ప్రారంభమైన వర్షం ఇప్పటి వరకు కూడా పడుతూ ఉండడంతో దాదాపు అన్ని ప్రధాన రహదారులు జలమయంగా మారాయి. ఉద్యోగులు అదేవిధంగా కార్యాలయాలకు వెళ్లే సమయం కూడా కావడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దాదాపుగా 100 రోడ్లు పూర్తి స్థాయిలో నీట మునిగి ఉన్నాయి. ఆ ప్రాంతంలో వాహనాలు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో చాలా చోట్ల పోలీసులు కూడా రోడ్డు డైవర్ట్ చేశారు. తాజ్ కృష్ణా నుంచి ఖైరతాబాద్కు వచ్చే రహదారిని పూర్తిగా మూసివేశారు. కేసీపీ గెస్ట్ హౌస్ దగ్గర దాదాపు 4 అడుగుల మేరకు నీరు నిలిచిపోవడంతో అనేక కార్లు అందులో మునిగిపోయాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ రోడ్డును కూడా పూర్తిగా బ్లాక్ చేశారు. అదేవిధంగా ఎంఎంటీఎస్ రైల్వే ట్రాక్ కూడా కొన్ని చోట్ల నీరు చేరడంతో ఆ ట్రైన్లు కూడా నిలిపివేశారు. రాజ్భవన్ ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్ పైకి వర్షం నీరు చేరడంతో ఎంఎంటీఎస్ రైళ్లను కూడా తాత్కాలికంగా ఆపేస్తున్నట్టుగా అధికారులు చెప్పారు. అదేవిధంగా ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ లో బుకింగ్ కౌంటర్లోకి నీరు చేరడంతో ఉద్యోగులు విధులు నిర్వహించడం, అదేవిధంగా నీరు కూడా 4 అడుగుల మేరకు రావడంతో ప్రజలు కూడా ఆ ప్రాంతానికి వెళ్లేందుకు జంకుతున్నారు. ఈ విధంగా దాదాపుగా ఇప్పటి వరకు జరిగిన వివిధ ఘటనల్లో 7 మంది వరకు చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా గోరఖ్పూర్, అదేవిధంగా రామంతపూర్, పాతబస్తీ, మరికొన్ని ఈసగూడ ప్రాంతాల్లో కొన్ని ఘటనలు జరిగాయి. దాదాపు ఇప్పుడు 7 మంది చనిపోయినట్టుగా వార్తలు అందుతున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం అందాల్సి ఉంది. ముఖ్యంగా ఈ ఉదయం నుంచి పడిన వర్షానికి భారీగా కార్లు మునిగిపోవడంతో పాటుగా చాలా వరకు రోడ్డు మీద నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయానికి కారణమవుతున్నాయి. ఇంజన్లోకి నీళ్లు పోవడం, అదేవిధంగా వర్షం నీళ్ళలో పూర్తిగా కారు ఆగిపోవడంతో ఆ రోడ్డు అంతా కూడా జామ్ అవుతుంది. వాటిని తీయడం కూడా పోలీసులకు కష్టసాధ్యంగా మారుతుంది. చాలా రోడ్లలో ఈ నాలాలు అస్తవ్యస్తంగా తేయడంతో, డివైడర్లు కొత్తగా నిర్మించడంతో నీళ్లు రోడ్డును తన్నుకుంటూ పారుతున్నాయి. పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కూడా కొన్ని చోట్ల వాటిని తొలగించి నీళ్లను తాత్కాలికంగా వెళ్లిపోయేలా చేస్తున్నారు. మొత్తం మీద హైదరాబాద్ లో ఇప్పటి వరకున్న పరిస్థితులను చూస్తే పూర్తి స్థాయిలో ఈ ఉదయం నుంచి జరిగిన జనజీవనం, సాధారణ జనజీవనం కూడా అస్తవ్యస్తంగా మారింది. ఈ సాయంత్రానికి కూడా పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పోలీసులకు తలగించిన భారంగా మారింది. ఈ పూర్తి స్థాయిలో రోడ్ల మీద ఉన్న నీళ్లు వెళ్ళిపోతే మాత్రమే ఈ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడం సాధ్యమని చెప్పి పోలీసులు చెప్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ ఉదయం నుంచి మొత్తం ఘటనలను మానిటర్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ ఘటన జరుగుతున్నాయి, అదేవిధంగా ఈ పూర్తి స్థాయిలో నాలాలు ఎక్కడైతే పొరుతున్నాయో వాటిని క్రమబద్ధీకరించే కార్యక్రమాన్ని కూడా జిహెచ్ఎంసీ అధికారులు చేపట్టారు. ఎక్కడికెక్కడ మేయర్, అదేవిధంగా అధికారులు కూడా స్థానిక అధికారులకు సమాచారం ఇస్తూ వాళ్ళని అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా టీవీలో వస్తున్న సమాచారం ఆధారంగా కూడా స్థానిక జిహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేస్తూ ఆ సమస్య పరిష్కారం ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఈ పూర్తి స్థాయిలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ట్రాఫిక్ దాదాపుగా ఆ కార్యాలయాలకు చేరడానికి 4 నుంచి 5 గంటలు కూడా పడుతుందని చెప్పని వాహనదారులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముషీరాబాద్ భోలక్పూర్లో విషాదం చోటు చేసుకుంది. భోలక్పూర్లో పాత ఇల్లు కూలి 3 మృతి చెందారు. హైదరాబాద్లో భారీ వర్షాలకు 7 మృతి చెందారు. ముషీరాబాద్ భోలక్పూర్లో పాత ఇల్లు కూలి 3 మృతి చెందారు. రామంతనగర్ ప్రగతి నగర్లో గోడ కూలి 4 మృతి చెందారు. హైదరాబాద్లో భారీ వర్షాలకు గోడ కూలి 7 మృతి చెందారు. ముషీరాబాద్ భోలక్పూర్లో పాత ఇల్లు కూలి 3 మృతి చెందారు. రామంతాపూర్ ప్రగతి నగర్లో వర్షానికి గోడ కూలి 4 మృతి చెందారు.